ఇటీవల ప్రపంచంలో కొత్త వైరస్లు మనుషులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొత్త వైరస్ల బారిన పడి జంతువులు, పక్షులు కూడా విలవిల్లాడిపోతున్నాయి. డేంజరస్ వైరస్లో ఒకటి బర్డ్ ఫ్లూ. ఈ వ్యాధి కోళ్ళు, బాతులు, ఇతర పక్షి జాతులకు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ప్రభావం చూపిస్తుంది. ఇది H5N1 అనే వైరస్ వల్ల వ్యాపిస్తోంది. గతంలో భారత్లో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపింది. లక్షల సంఖ్యలో కోళ్లను చంపేశారు. కొన్ని చోట్ల అయితే ₹1 లేదా ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది. దీంతో కోళ్ల పరిశ్రమ యజమానులు భారీగా నష్టపోయారు. ఏపీలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పౌల్ట్రీ యాజమాన్యానికి మళ్ళీ పిడుగులాంటి వార్త కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఏపీలో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే 2 ఏళ్ల క్రితం దేశంలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టించింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ తర్వాత కరోనా కొంతవరకు తగ్గుముఖం పట్టింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అనుకుంటున్న సమయంలో తెలుగు ప్రజలకు మరో కొత్త వైరస్ కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతోంది. వైరస్ కారణంగా జిల్లాలోని పొదలకూరు, కొవ్వూరు మండలాల్లో భారీగా కోళ్లు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న జిల్లా అధికార యంత్రాంగం కోళ్ల శాంపిల్స్ తీసుకొని భోపాల్ ల్యాబ్కి పంపించారు. తాజాగా రిపోర్ట్స్లో కోళ్ల మృతికి కారణం బర్డ్ ఫ్లూనే అని అధికారులు నిర్ధారించారు. నెల్లూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ అని తెలియగానే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై పశుసంవర్ధక శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సోమవారం అత్యవసర భేటీ ఏర్పాటు చేసి ఈ వైరస్ ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా తక్షణమే జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిన కోళ్లకు దాదాపు కిలోమీటర్ దూరంలో 3 నెలల వరకు చికెన్ షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైరస్ని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మరి ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కలకలంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.